హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మీకు హెల్దీ పిజ్జా చూపిస్తానండి. బ్రోకలీ పిజ్జా చాలా చాలా బాగుంటుంది, యమ్మీ ఉంటుంది. పిల్లలు బ్రోకలీ తినాలంటే అసలు ఇష్టపడరు కదా, ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలానే బ్రోకలీ చాలా హెల్దీ కూడా, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలానే మామూలుగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినరు, ఎందుకంటే ఇది టేస్ట్లెస్ ఉంటుంది కాబట్టి. ఈ రకంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చీజ్ కూడా ఉంటుంది, చాలా హెల్దీ పిల్లలకి. కోర్స్ అందులో మైదా ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, ఇలాగా పిల్లలకి పెట్టచ్చు. చాలా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి ఇది చేసినప్పుడు. చాలా చాలా టేస్టీగా ఉంది, అసలు బయట కొనుక్కుని తిన్నదానికంటే డబల్ ట్రిపుల్ టేస్ట్ ఉంది. బ్రోకలీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం గీ యాడ్ చేశానండి. గీ యాడ్ చేసి బ్రోకలీ పీసెస్ యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం లైట్గా, ఎక్కువ కూడా అవసరం లేదు, స్పైస్ అయిపోతుంది మళ్ళీ. లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, లైట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇన్సైడ్ అవుట్ అనే మూవీలో ఈ పిజ్జా గురించి చూశానండి. చాలా చాలా బాగా అనిపించింది, చాలా యమ్మీగా అనిపించింది. చూస్తే వెంటనే చేయాలనుకున్నాను, ఇంకా నెక్స్ట్ మినిటే స్టార్ట్ చేసేసాను. చాలా సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. బయట కొనేదానికంటే ఇంకా చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పలేనమాట, అంత బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి కొంచెం. ఇలాంటి వీడియోస్ వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అలానే ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా పిండి యాడ్ చేశానండి. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా, ఒక పావు టీ స్పూను, అలానే సరిపడా సాల్ట్, కొంచెం లైట్గా సరిపోతుంది సాల్ట్. అలానే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మొత్తం కూడా పెరుగుతోటే మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ యూస్ చేయకుండా మొత్తం కూడా పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా, చాలా మృదువుగా ఉంటుందన్నమాట. అలానే బాగా పొంగుతుంది కూడా ఈ పెరుగుతో కలుపుకున్నప్పుడు. అలానే చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, అలానే చాలా లూజ్గా కూడా ఉండకూడదు. నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. నేను కలుపుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చానండి. దీనికి ఒక క్లాత్ మూసేసి రెస్ట్ ఇచ్చాను. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా రెడీ అయిందో. ఇలా రెడీ చేసుకోవాలి. దీంట్లో సగం తీసుకుంటున్నాను నేను, హాఫ్ తీసుకొని మనం పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలి. చక్కగా ఇలా రౌండ్గా చేసుకొని, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా, భలే ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ఆల్రెడీ నేను ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఆ పెనంలో ఇప్పుడు మనం ఇలాగా చూసారా, చూపించే విధంగా ఈ పిజ్జా బేస్ని రెడీ చేసుకోవాలి. చక్కగా ఇగో ఇలా పిజ్జా బేస్ని రెడీ చేసుకొని ఫోర్క్ తీసుకొని దాంతో హోల్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన చీజ్ యాడ్ చేయాలి. ఎంత ఎక్కువగా చీజ్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా పర్లేదు, యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే స్లైసెస్ ఉన్నాయి, ఇవి యాడ్ చేశాను. పిల్లలకి ఇష్టం కాబట్టి మీరు ఎంత చీజ్ యాడ్ చేసుకున్నా, ఏ చీజ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలాగ మొత్తం ఈ పిజ్జా బేస్ అంతా కవర్ అయ్యే విధంగా నేను చీజ్ యాడ్ చేసుకొని, ఇందాక ఏదైతే మనం బ్రోకలీ ఫ్రై చేసుకున్నామో ఆ పీసెస్ మొత్తం దీనిపైన అరేంజ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలాగ చక్కగా అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది చూసుకోండి, సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. మరి హైలో పెడితే మాడిపోతుంది, ఎందుకంటే మనం డైరెక్ట్ ప్యాన్లో చేస్తున్నాం కదా, అందుకని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. కావాలంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మూత పెట్టి కుక్ చేశాను. ఇగో చీజ్ అంతా కూడా ఇట్లా మంచిగా కుక్ అయ్యి ఈ బ్రోకలీ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. బబుల్స్ లాగా వస్తుంది చీజ్, చూసారు కదా, అలాగా వచ్చినప్పుడు ఇంకా కుక్ అయిపోయింది. కింద కూడా ఇట్లాగా ప్యాన్ నుంచి వదిలేస్తుంది, చూసారా. అలా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఇలా కట్ చేసుకొని ఆ పీస్ని ప్లేట్లో పెట్టుకొని యమ్మీగా తినేయడమే, అంతే. బాయ్ అండి.